నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను. ఆడబిడ్డ నిధి అని 1500 రూపాయలు ఇస్తామన్నారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ముట్ట చెబుతున్నారు. ఏమైందో ఇంతవరకు అర్థం కాదు. గత ఏడాది ఇవ్వలేదు, ఏడాది బడ్జెట్లో కేటాయింపే లేదు. దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి 36,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? ఇది 420 కాదని అడుగుతా ఉన్నా. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉన్నారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఈజ్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించారు. 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు, ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రానిండి అధికారంలోకి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈయన దుంపది అగా నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడో ఎవడో, పోయినసారి పెట్టాడు, ఎగ్గొట్టాడు. ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు. 8,278 కోట్లు పెట్టాడు. అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే? లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ప్రజలకు అందరికీ తెలుసు. 13,050 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి, అదే వందనం, తల్లికి వందనం, వాళ్ళ పేరులో తల్లికి వందనానికి 8,278 కోట్లు పెట్టాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. దీన్ని ఏమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్లో పెట్టారు కేటాయింపు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా, అన్నదాత సుఖీభవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తా ఉన్నారు. ఏది? ఇంతవరకు లేదు. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అది ఇస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వవలసినటువంటి 20,000 మాత్రం ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా మోసమా కాదా చెప్పమని మనవి చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 4,000 చొప్పున 48,000 ఇవాళకి వాళ్ళు ఇవ్వాల్సింది ఎగ్గొట్టేశారు. 48,000 ప్రతి ఎస్సీ ఎస్టీ మహిళకి బాకీ పడినటువంటి సందర్భాన్ని మనం. సరే, ఉచిత బస్సు అంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు. మహిళలకి ఏం ఉచిత బస్సు ఇస్తాం, మీరు ప్రయాణం చేయొచ్చు అన్నారు, అది చేయలేదు. దానికి 3,000 కోట్లు కేటాయించాలి, బడ్జెట్లో లేదు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఇక దీపం పథకం సంగతి చూడండి. మొన్న దీపం పథకం దీపావళి రోజున ప్రారంభించారు. ఎంతండి మొత్తం ఖర్చు కావాల్సింది? 3,900 కోట్ల రూపాయలు. కేవలం ఎంత ఇచ్చారు? పోయినసారి 865 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 2,600 కోట్లు పెట్టారు. ఇస్తారో ఎవరో తెలియదు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చేస్తున్నారు, మోసాలన్నీ కూడా. అంతేకాదు, ఎన్నికలు కూడా రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం. కానీ ఇవాళ 62 లక్షల మందికి ఇస్తున్నారు. 4 లక్షల మందికి ఎక్కడేసారు, కట్ చేసి పారేశారు. ఈ విధంగా 4 లక్షల మందిని మోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.
అప్పుల విషయంలోనూ ఈ విషయంలోనూ అన్ని విషయాల్లోనూ ఈ విధంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉద్యోగ కల్పనలు మన గవర్నర్ గారు చెప్పాడు, 4 లక్షల ఉద్యోగాలు మేము సృష్టించామన్నారు. మళ్ళా నారా లోకేష్ గారు మేము ప్రైవేట్ రంగంలో సృష్టించామని ఒక అబద్ధం ఆడి ఆ విధంగా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని సంగతికి వస్తే ఇంకా అమరావతి సంగతి, అమరావతి వారి అద్భుత దీపం అన్నారు, అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మరి మాట్లాడితే అది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. దానికి ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, దానంతా అదే పెట్టుబడులు తెచ్చుకుంటుంది, అదే అభివృద్ధి చెందిపోతుంది అన్నారు. బడ్జెట్లో మరి కేటాయింపులు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాల. 26,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, మొన్న ఎక్కడో